బండి సంజయ్ కుమారుడు భగీరథ కేసులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఈ కేసులో సిట్ వేయడం అంటేనే కేసును నీరుగార్చడమని ఆయన మండిపడ్డారు. లైంగిక వేధింపుల ఫిర్యాదు వచ్చి 4 రోజులు గడుస్తున్నా నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని హరీష్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్, నల్లబాలు కేవలం ఒక రీట్వీట్ చేసినందుకే వారిని ఇళ్ల నుంచి వచ్చి అరెస్టు చేసిన పోలీసులు ఇంతటి తీవ్రమైన రేప్ ఆరోపణలు వచ్చిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 10కి పైగా సిట్లు వేశారని, అసలు పాత సిట్ నివేదికలు ఎక్కడున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కొడుకును కాపాడేందుకే రేవంత్ రెడ్డి వరుసగా లీకులు ఇస్తున్నారని, ప్రజలు అసలు విషయం చర్చించుకోకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది.